చూస్తే ఈ విధంగా అసలుకి రాళ్లతోనే చిక్కి ఇంత ఆట అయితే నిజంగా సూపర్ అసలుకి. ఎక్కడికి వెళ్ళినా ఈ మాత్రం ఎక్కడ చూసినా కానీ ఉంటున్నారా. గుర్తయితే కానీ అయితే షాప్లో అయితే మాత్రం బేవచ్చు. ఎంత అనేది 150. తిరుమలలో డే 2 అయితే మేము కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాం. ఆ ప్లేసెస్కి వెళ్ళడానికి బడ్జెట్ ఎంత అయింది, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఎలా ఉంది? అదే పెట్టారు బ్రో, రకరకాలుగా దూది ముక్కలాగా ఉందన్న. అలాగే వచ్చా తిన్న ఫీలింగ్ కూడా రావట్లేదా? మనకైతే ఇలా అయితే కొన్ని మంది ఫోటోలు అయితే పెట్టుకుని ఇలా చూపిస్తూ ఉంటారు. 6 ప్లేసెస్కి అయితే 200 పడుతుంది. 7 or 8 ప్లేసెస్కి అయితే 300-350 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మేమైతే 350 రూపీస్ అయితే ఎక్కేసాము. మనకి ఇవే కాకుండా గవర్నమెంట్ వెహికల్స్ ఆర్ బస్సెస్ కూడా అయితే ఉంటాయి. అవి అయితే 100 రూపీస్ అలా అయితే పడతా ఉంటాయి. కానీ వాటిలో ప్రాబ్లం ఏంటంటే చాలా మంది హెవీ ఎక్కుతూ ఉంటారు. వాళ్ళందరూ వచ్చేదాకా అయితే మనం అక్కడ నుంచి అయితే కదలదు. ఫుల్ డే అయితే వేస్ట్ అయిపోతుంది. లేదు టైం పట్టినా పర్వాలేదు అంటే బస్సెస్ అయితే బెస్ట్, తక్కువ రేట్లో అయిపోవచ్చు. దానికి దీనికి ఒక 200 అయితే డిఫరెంట్ అయితే ఉంటుంది. మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి టైం బట్టి అయితే బాగుంటుంది ట్రిప్ అయితే. మాకు మా 7 ప్లేసెస్ తిరగడానికి మాకు 4 hours అయితే టైం పట్టింది. ఫుల్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. మీరైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్యాకేజీలో మన ఫస్ట్ ప్లేస్ అయితే శ్రీవారి పాదాలు. మీరు ఈ ప్లేసెస్ కానీ విజిట్ చేస్తుంటే కింద కామెంట్ అయితే చేయండి. గైస్ శ్రీవారి పాదాలకి అయితే వచ్చాం. మన ట్రిప్లో ఫస్ట్ అయితే ఇది విజిటింగ్. ఇంకెన్ని ప్లేసెస్ ఉన్నాయి మొత్తం టోటల్గా? 5 ప్లేసెస్. మొత్తం 5 ప్లేసెస్ ఒకటైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం ఏంటి. ఓకే, ఇక్కడ నుంచి అయితే తిరుపతి వ్యూ అయితే చూపిస్తాను, అంటే గుడి వ్యూ. తిరుపతి చాలా ఎత్తు గుడి, దానికన్నా ఇంకా ఎత్తు. అసలుకి ఎంత హైట్లో ఉన్నామో కూడా మాకే ఐడియా లేదు. అసలుకి ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఎవరైనా విజిట్ చేయాలంటే ఈ ప్యాకేజెస్ ఉంటాయి. పర్సన్కి వచ్చి అయితే 200 అయితే ఛార్జ్ చేస్తారు. ఇవైతే తీసుకోండి, ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ దాకా వచ్చి ఇవి కూడా చూడకపోతే వేస్ట్ అయితే అవుతుంది. ఇక మేమైతే శ్రీవారి పాదాలు అయితే చూసాం. నా కళ్ళతో మీకు కూడా అయితే చూపించాను. ఇంకా మనం అయితే నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మనకి ఇక్కడ చెక్కతో చేసిన ఐటమ్స్ అయితే అమ్ముతూ ఉన్నారు. మనం ఈ ప్లేస్లో కొన్ని ఫొటోస్ అయితే దిగేసిన తర్వాత నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోదాం. సో అరకు వెళ్ళేలాగే అయితే ఉంది. నువ్వు ఎప్పుడు వెళ్ళవరా అని మాత్రం అనకండి, ఎందుకంటే వీడియోస్లో చూసా కదా, సేమ్ ఆ లొకేషన్ థీమ్ అయితే ఉంది ఇక్కడ మొత్తం. ఎక్కడికి వెళ్ళినా ఈ మాత్రం ఎక్కడ చూసినా కానీ ఉంటున్నారా. మన నెక్స్ట్ ప్లేస్ అయితే శిలా తోరణం.
వద్దులే వెళ్ళొద్దాం పద. ఇప్పుడైతే శిలా తోరణంకి అయితే వచ్చాం. ఈ ప్రదేశానికి శిలా తోరణం అని ఎందుకు పేరు వచ్చిందో నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే ఇక్కడ కింద కామెంట్ అయితే చేయండి. నాతో పాటు ఇంక కొంతమందికి అయితే ఈ ప్రదేశానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అన్నది తెలుసుకుంటారు. చూస్తే ఈ విధంగా అసలుకి రాళ్లతోనే చిక్కి ఇంత ఆర్ట్ అయితే నిజంగా సూపర్. అసలుకి చాలా అద్భుతంగా అయితే ఉంది. చూడొచ్చు, రాళ్లలోనే శిల్పాన్ని చెక్కి దాన్ని పెయింటింగ్ రూపంలో అయితే మనకి చూపిస్తున్నారు. అలా అద్భుతంగా అయితే ఉంది క్రియేషన్. ఇదే మనకి శిలాతోరణం అయితే చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది. దా బ్రో. కొన్ని అయితే మనకి ఇక్కడ డిస్ప్లేలు అయితే పెట్టారు. ఈ మనం డైలీగా చూసేవే, కానీ కొంచెం డిఫరెంట్ జాతులు అని చెప్పచ్చు. సార్ టికెట్ నీకైతే ఫ్రీ, యూట్యూబర్స్ కి ఫ్రీగా తోలుతున్నా అలవాటు. అల్లుడు అచ్చం అలాగే ఉన్నారు. ఆ పొట్టేసుకుని ఆ మనిషి బొగ్గలు వేసుకుని. ఇది మాత్రం లైఫ్ కాదా? అబ్బా, మనం ఇప్పుడైతే 4th ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇప్పటిదాకా 3 ప్లేసెస్ అయితే చూసారు కదా, అది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే ఈ వీడియోని షేర్ చేయండి. టెంపుల్ కన్నా ఇక్కడ ఎక్కువ సామాన్లు ఉన్నట్టుంది. గుడి సంగతి ఏమో కానీ అయితే ఇక్కడ షాపులు అయితే మాత్రం వ్యవస్థగా ఉన్నాయి. షాపింగ్ చేసే వాళ్ళకి పండగే పండగ. కొడుకు అయితే ఒక వాచ్ అయితే తీసుకున్నాను. ఎంత ఇది? 300, 150. మనం వెళ్ళబోయే 5th ప్లేస్ అయితే జపాలి. ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా రకాల కోతులు అయితే ఉంటాయి వెళ్ళే దారి మార్గంలో. మనం మెయిన్ బోర్డ్ కాడ నుంచి లోపలికి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటుంది. వెళ్ళే మార్గం మొత్తం కోతులు అయితే కనపడతా ఉంటాయి మనకి. గైస్ ఇంకా ఇది కూడా కిలోమీటర్ అయితే ఉంటుంది. చూద్దాం ఎంత దూరం ఉంటుంది. గైస్ ఎర్రచందనం ఉన్నట్టు ఈ రాళ్ళని మొత్తం నిలబెట్టి పెట్టారు అన్నీ.
మీకు కనపడుతున్నాయి అసలు దారుణంగా ఉన్నాయి అసలు. ఎందుకు నిలబెట్టారా అన్నది మీకు ఏమన్నా తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. ఏళ్ళ కొద్దీ వెళ్తానే ఉన్నాం, గమ్యం ఏడో తెలియట్లా. మొత్తం చుట్టుపక్కల అడిగి ఒక్క మొగర జంతువు వచ్చిందంటే ఒక్క మనిషి కనపడ్డా. ఫిఫ్త్ ప్లేస్ జపాలి దగ్గర మనం అయితే చల్లటి మజ్జిగ అయితే తాగేసి అక్కడ నుంచి 6th ప్లేస్ ఆకాశగంగ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేము పెట్టిన అమౌంట్కి ఈ ప్లేసెస్కి చాలా వర్త్ అని చెప్పొచ్చు. ఆకాశగంగ మన ఇప్పుడు వచ్చిన ప్లేస్. ఎక్కడికి వెళ్ళినా ఈ స్టాల్స్ మాత్రం వివచ్చంగా ఉంటున్నారా. ఇంత నీళ్ళు పడతాయి కిందకి, మన డౌన్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఆకాశం నుంచి పడేటప్పుడు మన ఆకాశం అంటారు. కూర్చున్నా ఉండే மேல முட்டிடாத. ఎండ అయితే మరి చాలా దారుణంగా అయితే ఉంది. మనం 6 ప్లేసెస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అందుకని చల్లగా ఐస్ క్రీమ్ అయితే తీసుకుని 7th ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాం. అన్నయ్య అసలు ఆ గేర్ నా మీద పెట్టుకోవాలి నడుపుతాడు. ఆ గేర్ అటు తిరిగి ఇటు తిరిగి అక్కడ తగిలింది అనుకో అసలు అవుతావు. అక్కడ తగలదు. అన్నయ్య కాలు, అన్నయ్య చేతి గేర్ నా కాలు తేయాల్సి వస్తుంది. అది నా భయంగా ఉంది. హైలైట్ అవుతుందిరా. పెడతారా బాబు, ఈ పెడతాం వల్ల మరి జనం అందరూ రావాలి, అక్కడ అయిపోతారు కూర్చుని వాళ్ళు. ఈ స్టాల్స్ హైలైట్ అవుతుంది. అక్కడ చూడు నేను అరే ఇది అదేరా చూడు, రూమ్ వచ్చేసి రూమ్ అదే శివుడు మొత్తం. అరే కొన్ని చెప్పే కదా. అరే కాదు, మొన్న వచ్చిన సినిమా అది ఏం సినిమా, ఎవరిది, కేజీఎఫ్ కూడా ఇది ఓ అంటాడే సినిమారా. చెప్పింది పాపాలు పోతాయి ఇక్కడ చూసా అక్కడ నుంచి నాకైతే
దర్శనాలు అయితే కంప్లీట్ అవుతాయి. గైస్ నేను స్టార్టింగ్లో చెప్పే కదా గవర్నమెంట్ వెహికల్స్ అయితే ప్రైజెస్ ఎలా ఉంటాయి అన్నది. ఇగో గవర్నమెంట్ వెహికల్స్ అయితే ప్రైజెస్ ఇలా అయితే ఉంటాయి మనకి. ఇక మన వీడియో అయితే ఇక్కడితో అయితే కంప్లీట్ అయిపోతుంది. మీరైతే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్గా నేను కడప నుంచి ఎలా తిరుమల వచ్చాను, టికెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఏ దర్శనం అయితే జరిగింది అన్నది మన లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేసేసాం. దీని కింద అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే మన ఛానల్లోకి వెళ్ళి అయితే ఓపెన్ చేసి చూడండి. ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు వస్తూనే ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటా. మన ట్రిప్ అయితే అయిపోయింది గాయస్. ఇక అందరికి బాయ్ బాయ్. చలో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చోవా.